హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను అండి. ఇక ముందు కూడా లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. టైం కుదరతలేదు అస్సలు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నానండి. ఇదైతే మా డాగ్ మార్నింగ్ నేను డోర్ తీయంగానే బయటకు వచ్చి కూర్చుంటుందండి. నాకంటే ముందు లేస్తుంది. చల్లగాలికి చక్కగా బయట కూర్చొని మంచిగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుందండి. దీది నేను ఎక్కడుంటే అది కూడా నాతో పాటే ఉంటుంది. ఇది ఆషాఢ మాసం కదండి. నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. ఎంత రెడ్గా పండిందో కదా. చాలామంది పెట్టుకునే ఉంటారు అందరూ కూడా. నాకు పూలన్నా గోరింటాకన్నా నాకు చాలా ఇష్టము. మా ఇంట్లోనే ఉందండి మొక్క. తర్వాత పైకి వెళ్ళానండి. 6కి లేస్తాను. ఇంకా ముందు కూడా లెగడానికి ట్రై చేస్తాను కానీ నా వల్ల అవ్వడం లేదు. ఇంకా 5:30 కన్నా కనీసం లేద్దామని అనుకుంటున్నాను. పైకి వెళ్తే పిచ్చుకల సౌండ్స్ ఎంత బాగుంటాయి. రకరకాల బర్డ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ కూడా నేను రికార్డింగ్ చేసుకుంటాను అండి నా ఫోన్లో. నాకు అంత ఇష్టం నేచర్ అంటే. సన్ చూసారా ఎంత షైనింగ్గా అరటి మొక్కల మధ్యలోంచి ఎలా బాగా కనబడుతున్నారు కదా. ఇదైతే ముగ్గు నేనైతే పెట్టలేదండి. మా పనమ్మాయి వచ్చి 5:30కే పెట్టి వెళ్ళిపోతుంది. బయట అయితే ఇంకా మొక్కలు ఉన్నాయి కొన్ని. అది రాధా మనోహరం డబుల్ పెట్టెలు కూడా ఉందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్. ఇదైతే కవర్ వేసాను. మేకలు అటు ఇటు తిరుగుతాయండి. అది తినేస్తాయేమో అని, ఆ మొక్క పాడైపోద్దేమో ఆకులు తినేస్తాయని కవర్ వేసాను. ఇవన్నీ చూసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళి కొంచెం వేడి నీళ్ళు కాసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి 2 డ్రాప్స్ వేసుకొని డైలీ తాగుతానండి. ఎందుకంటే నాకు డ్రై స్కిన్ అండి, ర్యాషెస్ అది వస్తాయని కొంచెం అలా చేస్తాను. మనకి డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆవు నెయ్యి కాబట్టి ఫ్యాట్ అంతగా ఉండదు. పడితే ఆవు నెయ్యి చాలా మంచిదండి. చాలామందికి అది పడదు. ఇంకా సరే అది తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి చక్కగా ఉయ్యాల్లో కూర్చొని వాటర్ అది తాగేసిన తర్వాత ఇది చాలామంది ట్రై చేయొచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏ ఇబ్బంది లేదు. నేను చాలా రోజుల నుంచి తాగుతున్నాను. ఇంకా పైకి వెళ్ళి రోజు ఈవినింగ్ మార్నింగ్ ఊడుస్తాను. ఒకవేళ కుదరకపోతే మార్నింగ్ టైం కంపల్సరీ ఊడుస్తానండి. ఈవినింగ్ టైం కుదరకపోతే మార్నింగే ఊడ్చుకుంటాను. మంచిగా అంతా డాబా అంతా ఊడ్చుకున్న తర్వాత ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ అది చేసుకుంటాను అండి. నాది గార్డెన్ కొంచెం పెద్దదే. వీలున్నప్పుడు మీకు గార్డెన్ టూర్ కూడా చేసి చూపిస్తాను. దగ్గర మందారాలు చాలా రకరకాలు ఉన్నాయి. అందులో కొన్ని మీకు ఇవాళ నేను చూపిస్తాను. కొన్ని చాలా కష్టం అండి. మందారం ప్లాంట్స్ ఇవి పెంచడం అంటే చాలా కష్టం. వీటికి చిన్న చిన్న మిల్లీ బగ్స్ లాగా పట్టేస్తుంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. మంచి సువాసన అది వస్తూ ఉంటుంది. విరజాజి, చెమేలి పూలు అన్నీ ఉన్నాయండి. పైకి వెళ్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే చెప్పలేను. గార్డెన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది చాలా బాగుంటుంది. కాశ్మీర్ గులాబీ 2 టైప్స్ ఉన్నాయండి. అది పింక్ కలరు. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.